ఏపీలో కూటమి ప్రభుత్వం త్వరలో కొలువు తీరనుండటంతో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో కూటమి సాధించిన అనూహ్య విజయంలో మిత్రపక్షాలైన టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కీలక పాత్రను పోషించాయి. దీంతో కూటమి పార్టీలో మంత్రివర్గంపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు చంద్రబాబు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో జనసేన, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలు ఒకరిద్దరిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నట్లుగా తెలిసింది. మలి విడతలో మరికొందరికి అవకాశం ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ప్రారంభమైనట్లుగా సమాచారం. మొత్తం 25 మందికి అవకాశం ఉండే కేబినెట్లో టీడీపీ, జనసేన, బీజేపీలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు అనేది కీలకంగా మారింది. చంద్రబాబు కేబినెట్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారని జనసేన పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పవన్ కు డిప్యూటీ సీఎం పదవి దాదాపు ఖరారైందని కూడా అంటున్నారు. ఇక కేబినెట్లో మిగతా 23 మందికి అవకాశం ఉంటుంది. ఇందులో జనసేన నుంచి 2, బీజేపీ నుంచి 2కి అవకాశం దక్కవచ్చని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే చంద్రబాబు కేబినెట్లో ఒక డిప్యూటీ సీఎం, 5 మంత్రి పదవులు కోరనుంది జనసేన. పవన్తో పాటు మరో 5గురికి మంత్రి పదవులపై ఆశలు పెట్టుకుంది. మంత్రుల రేసులో నాదెండ్ల మనోహర్, కొణతల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, బొమ్మిడి నాయకర్, కందుల దుర్గేష్, బొలిశెట్టి ఉన్నారు. ఇక బీజేపీ నుంచి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజుల్లో 2కి అవకాశం దక్కవచ్చని బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పుపై బీజేపీ పెద్దలతో చర్చించినట్లుగా సమాచారం. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మధ్య చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ రోజు ఎన్డీఏ సమావేశంలో ఢిల్లీలో పాల్గొన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ, అమిత్ షాతో చర్చల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రివర్గంలోకి జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకు అవకాశం ఇవ్వనున్నారు. ఇందులో జనసేన ఎవరికి ఎన్ని మంత్రి పదవులు దక్కలేదు. ఎందుకంటే మొత్తంగా 25 మంత్రి పదవుల్లో జనసేన నుండి ఎక్కువ సీట్లు, తెలుగుదేశం పార్టీ తర్వాత 21 సీట్లు గెలిచినటువంటి నేపథ్యంలో జనసేనకి, పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి, అదేవిధంగా 5 మంత్రి పదవులు ఇవ్వాలని జనసేన ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది. దీనిపైన ఇప్పటికే నిన్న పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు మధ్య కూడా చర్చలు జరిగాయి. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, కాపుకోట నుండి ఉప ముఖ్యమంత్రిగా, అదేవిధంగా 5 మంత్రి పదవులు ఇస్తే 5 మంత్రి పదవుల్లో జనసేన పార్టీ నుండి కొనతాల రామకృష్ణ, అదేవిధంగా మండలి బుద్ధప్రసాద్, నాదెండ్ల మనోహర్, బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, ఇలా వివిధ సామాజిక వర్గాల కోణాల్లో 5 మంత్రి పదవులు ఇవ్వాలని కోరేటువంటి అంశం పైన జనసేన పార్టీలు విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారని ఒక చర్చ జరుగుతుంది. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీకి 8 మంది శాసనసభ్యులు విజయం సాధించినటువంటి నేపథ్యంలో అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవులు ఇవ్వనున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని చర్చ జరుగుతుంది. దీనిపైన ఇప్పటికే ఒక అంగీకారం కుదిరినట్టు తెలిసింది. అయితే ఎన్ని మంత్రి పదవులు అన్నది, గతంలో 4 శాసనసభ్యులు ఉన్నప్పుడు 2 మంత్రి పదవులు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. ఈసారి 8 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి 3 లేదా 4 మంత్రి పదవులు భారతీయ జనతా పార్టీ కోటాగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని ఒక చర్చ జరుగుతుంది. బీజేపీ ప్రతిపాదన పెట్టనుంది. భారతీయ జనతా పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి ఎవరు బీసీ నుండి అటు సత్యకుమార్, అదేవిధంగా సుజనా చౌదరి, విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాస్, ఈ 4 కూడా తమకి మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించినటువంటి పరిస్థితి. సో పూర్తిగా భారతీయ జనతా పార్టీ కనీసం 2 లేదా 3 మంత్రి పదవులు, అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తో పాటుగా 5 మంత్రి పదవులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్డీఏ సమావేశంలో ప్రధాన చర్చ అనంతరం కేంద్ర మంత్రివర్గ కూర్పులో ఒక స్పష్టత ఇచ్చిన తర్వాత వెంటనే చంద్రబాబు కేబినెట్ ని సమకూర్చుకున్నారు. చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం నాటికే బీజేపీ, జనసేన నుండి కూడా ఖచ్చితంగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఒక ప్రతిపాదన పైన, ఫార్ములా పైన చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ అధిష్టానం ఇచ్చేటువంటి డైరెక్షన్ కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుని ఉన్నారు. అంటే ప్రస్తుతం మనకి మంత్రివర్గ కూర్పు విషయంలో, రేస్ విషయంలో కొన్ని కీలకమైన పేర్లు కనిపిస్తున్నాయి. వీరందరి విషయంలో తుది కసరత్తు పూర్తయింది అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఏమైనా పరిశీలనలు ఉన్నాయి అనుకోవాలా? ప్రస్తుతానికి ఇంకా మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ప్రాథమిక దశలోనే చర్చలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్డీఏలో ఇప్పుడు ఎన్డీఏ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ నేతలైన కీలక నేత హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత కేంద్రంలో టీడీపీ జనసేన మంత్రివర్గ స్థానాలకు సంబంధించినటువంటి ఫార్ములా పైన ఎటువంటి స్పష్టత ఇస్తారు. ఆ తర్వాత దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గంలో కూర్పులు చేర్పుల పైన ఈ పదవుల పంపకానికి సంబంధించి అక్కడ ఇచ్చేటువంటి ప్రాతినిధ్యం ఆధారంగా ఇక్కడ బీజేపీకి ప్రాతినిధ్యం ఇవ్వడం కానీ, జనసేన అక్కడ తీసుకున్నటువంటి పక్షంలో ఇక్కడ పెంచి తీసుకునేటువంటి ప్రతిపాదన కానీ, అసలు భారతీయ జనతా పార్టీ ఎటువంటి ప్రపోజల్ పెడుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించి అన్న సంవత్సరం స్పష్టత రావాల్సింది. సో ప్రధానమంత్రి మోడీతో సమావేశం తర్వాత మాత్రమే దీనికి సంబంధించి ఏ ఫార్ములాను ఫస్ట్ ఈ మూడు పార్టీలు ఏ ఫార్ములాతో ముందుకెళ్లాలన్నది కేబినెట్ కూర్పులో ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిలో ఎవరెవరికి అవకాశాలు వస్తాయో మళ్ళీ ఆ పార్టీలకు సంబంధించి అంతర్గతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. తెలుగుదేశం జనసేన పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం తో పాటు 5 మంత్రి పదవులను అయితే ఖచ్చితంగా కోరుతుంది. భారతీయ జనతా పార్టీ 3 మంత్రి పదవులను ఖచ్చితంగా ఈసారి ఇవ్వాలని ఆశిస్తుంది. సో ఇవి కాకుండా మిగిలినవి చంద్రబాబు తన పార్టీలో ఉన్నటువంటి లీడర్లకి వివిధ సమీకరణ దృష్టిలో, జిల్లాల సమీకరణ దృష్టిలో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీటికి ముందుగా బీజేపీ అధిష్టానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఏం ఫార్ములా డిసైడ్ చేస్తారన్న దానిపైన ఈ మంత్రివర్గ కూర్పు ఆధారపడి ఉందని చెప్పొచ్చు. అయితే డిప్యూటీ సీఎంఏ కాదు, ఒక కీలకమైన పదవి జనసేనానికి లభించబోతుందన్న చర్చ జనసేన నేతల్లో కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి సతీష్? ఖచ్చితంగా ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ని కేంద్రంలోకి రావాలని ఒక ప్రతిపాదన భారతీయ జనతా పార్టీ చేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని ఏ విధంగా ఫస్ట్ చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇవాళ ఉదయం తన శాసనసభ్యులతో విజయోత్సవ సమావేశం నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్ ఆ సమావేశంలో అటు ఖచ్చితంగా మంత్రివర్గంలో ప్రభుత్వంలో భాగస్వాములు అవుతామన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సో అయితే మంత్రి పదవులు ఎన్ని తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ మంత్రిగా తీసుకుంటారా లేదా పవన్ కళ్యాణ్ ఒక లీడర్ తన పార్టీకి సంబంధించి శాసనసభాపక్ష నాయకుడిగా ఉండిపోతారా లేదా అన్న అంశానిపైన స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. సో దాని ఆధారంగానే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అది బీజేపీ ఇచ్చేటువంటి డైరెక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉన్నది పార్టీ అని జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.